హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యాంకర్ రచన. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబై ఇండియన్స్ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ 4వ విజయాన్ని నమోదు చేసింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే 206/4 పరుగులు చేసి అనంతరం చెన్నైను 186/6 పరుగులకు పరిమితం చేసింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 105 సెంచరీ చేసిన జట్టును గెలిపించుకోలేకపోయాడు. మతీషా పతిరన్ సూపర్ బౌలింగ్తో చెన్నైకి విజయాన్ని అందించాడు. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఈ సీజన్లో విశేషంగా రాణిస్తున్న ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు అదే జోరు కొనసాగించారు. దీంతో ముంబై 7 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేసి సేస్కు గట్టి పునాది వేసింది. ఈ దశలో బౌలింగ్ చేసేందుకు వచ్చిన సిఎస్కే స్టార్ పేసర్ మతీషా తొలి బంతికే ఇషాన్ కిషన్ 23 అవుట్ చేశాడు. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ను పరుగుల ఖాతా తెరవకుండానే వెనక్కి పంపించాడు. ఓవైపు రోహిత్ శర్మ నిలబడ్డా మిగతా ప్లేయర్లు అతడికి సహకరించకపోవడంతో ముంబై ఓటమి దిశగా సాగింది. సాధించాల్సిన రన్ రేటుగా భారీగా పెరిగిపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ 61 బంతులలో సెంచరీ మార్కును చేరుకున్నాడు. అయితే అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. దీంతో రోహిత్ శర్మ సెంచరీ వృధాగా మారింది. మొత్తంగా ఈ మ్యాచ్లో 63 బంతులు ఆడిన హిట్ మ్యాన్ 105 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 186/6 పరుగులకు పరిమితమైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోని 4 బంతులలో 20 పరుగులు చేయడం గమనార్హం. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంలో మతీషా కీలక పాత్ర పోషించాడు. సహచర బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీశాడు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్లో సిఎస్కే పై చేయి సాధించేలా చేశాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, శివం దుబేలు హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ 206/4 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 40 బంతులలో 69 పరుగులు చేయగా శివం దుబే 38 బంతులలో 66 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇన్నింగ్స్లో 4 బంతులు మాత్రమే ఉన్న సమయంలో క్రీజ్లోకి వచ్చిన ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా బౌలింగ్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో 4 బంతులు ఆడి 20 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.